బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా మడకసిరలో టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై నిరసనలు మిన్నంటాయి. కొత్తగా ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడంపై నిరసనలు వెల్లువెత్తాయి. టీడీపీ ఆఫీసులోని జెండాలకు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసనలతో చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. అనంతపురం జిల్లా మడకసిరిలో టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై నిరసనలు మిన్నంటాయి. కొత్తగా ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఆఫీసులోని జెండాలకు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసనలతో చాలాసేపు ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది. అనంతపురం జిల్లా మడకసిరలో టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై నిరసనలు మిన్నంటాయి. కొత్తగా ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడంపై నిరసనలు వెల్లువెత్తాయి. టీడీపీ ఆఫీసులోని జెండాలకు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. టీడీపీ శ్రేణులు ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసనలతో చాలాసేపు ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది. అనంతపురం జిల్లా మడకసిరలో టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై నిరసనలు మిన్నంటాయి. కొత్తగా ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఆఫీసులోని జెండాలకు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. టీడీపీ శ్రేణులు ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసనలతో చాలాసేపు ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది. అనంతపురం జిల్లా మడకసిరిలో టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై నిరసనలు మిన్నంటాయి. ఇక కొత్తగా ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ శ్రేణులు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. మడకసిర నియోజకవర్గం అభ్యర్థి మార్పు పైన పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వినిపిస్తున్నాయి. ఈ గతంలోనే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ కి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. తర్వాత ఆయన ఇప్పటి వరకు కూడా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. కాకపోతే అనూహ్యంగా ఇవాళ టికెట్ ను మారుస్తూ అక్కడ ఉన్నటువంటి ఎంఎస్ రాజుకి టికెట్ కేటాయిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఇవాళ పెద్ద ఎత్తున మడకసిర నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసనలు ధ్వనులు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతటిని కూడా ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్న కరపత్రాలు జెండాలకు నిప్పు పెడుతూ పెద్ద ఎత్తున అధిష్టానాన్ని అంటే లోకేష్ ని చంద్రబాబుని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో వాళ్ళందరూ కూడా దూషణలు చేస్తున్నారు. కార్యకర్తలకి సామాన్యునికి టికెట్ ఇచ్చినామని చెప్పుకుని ఆ తర్వాత కూడా అన్యాయం చేశారు.
మరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు నేతలు అందరూ కూడా జీర్ణించుకునే పరిస్థితి లేదు. ముందుగానే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన నీతిగా నిజాయితీగా నిబద్ధతగా పనిచేసి పార్టీకి కూడా మంచి పేరు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన కొడుకు కూడా డాక్టర్ సునీల్ కుమార్ కూడా మంచి పేరు ఉంది ఈ ప్రాంతంలో. మరి అలాంటి వ్యక్తిని కాదని చెప్పి ఇప్పుడు మరో వ్యక్తికి అంటే ప్రలోభాలకి మరి ఆయన దౌర్జన్యాలకి తర్వాత ఇవన్నిటినీ కూడా కాదని ప్రలోభాలకి లొంగి ఇప్పుడు టికెట్ ని మార్చడం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా ఇక్కడ టికెట్ ని పునరాలోచించుకోకపోతే తెలుగుదేశం కార్యకర్తలే ఇక్కడ ఓడిస్తారని చెప్పేసి బహిరంగంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం మడకశిర ప్రాంతంలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తలందరూ కూడా నియోజకవర్గంలో ఎక్కడికక్కడ బయటికి వచ్చి నిరసనలు కొనసాగిస్తున్నారు. మరి అధిష్టానం ఈ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంఎస్ రాజు అభ్యర్థిత్వాన్ని మేము అంగీకరించమని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నారు వాళ్ళకి.